హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. ఏపీపీఎస్సీ నుంచి అఫీషియల్గా మనకి కొద్ది నిమిషాల క్రితమే 3 కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు. రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకి ఏపీలోని ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఈవెన్ మీరు తెలంగాణ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీరు లైక్ చేసి ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనము ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాల గురించి అయితే చూద్దాము. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000కి పైగానే శాలరీ వస్తుంది. ఆన్లైన్ విధానంలో మనము 13th ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 2 లోపు అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి psc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయడానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు జూలై 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారు. పీడబ్ల్యూడీ వాళ్ళకైతే మాత్రం 10 ఇయర్స్, అంటే వీళ్ళు 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి ప్రజెంట్ పాత 13 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి సో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరు కూడా 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది కంపల్సరీగా చెల్లించాలి. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపీస్ అనేది మినహాయింపు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు ఉన్నాయి కదా, వీటికి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఉండవు, సింగిల్ ఒకటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తున్నారు. డిగ్రీ స్టాండర్డ్లో మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 ఏమో మధ్యాహ్నం అయితే ఉంటుంది. ఇందులో పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ పేపర్ 2లోనేమో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ పేపర్ 1కి సంబంధించి, పేపర్ 2కి సంబంధించి సేమ్ 150 క్వశ్చన్స్ అడుగుతారు. 150 మార్క్స్, 150 మినిట్స్ టైం డ్యూరేషన్, టోటల్గా 300 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగటివ్ విధానం ఉంటుంది, అంటే ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు సిలబస్ని నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే పాస్ అవుతారో, మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి క్వాలిఫైయింగ్ నేచర్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా సిలబస్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇందులో ఏ టాపిక్స్ మీద మీకు ఈ యొక్క టెస్ట్ ఉంటుంది అంటే ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి చూస్తారు. ఇందులో 60 మినిట్స్ పాటు కూడా ఉంటుంది. 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి హై స్కోర్ అనేది తెచ్చుకోవాల్సినటువంటి పని లేదనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు 30, బీసీ వాళ్ళు 35, ఓసీ వాళ్ళు 40. ఈ యొక్క మార్క్స్ అనేవి మీరు తెచ్చుకుంటే సరిపోతుంది. ఫర్దర్గా మీకు ఏంటి అంటే ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి చెక్ చేసేసి వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీకి మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీకు ఒక బంపర్ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆఫర్ వచ్చేసి మనకి 14th and 15th ఆగస్ట్ మాత్రమే ఉంటుంది, అంటే జస్ట్ 2 days మాత్రమే ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ ఏంటి అంటే వీళ్ళ ప్యాకేజీ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అని చెప్పేసి ఈ యొక్క ప్యాకేజీకి సంబంధించి దీనిపైన జస్ట్ మీకు 298 రూపీస్కి ఫుల్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ కోర్సులో ఏంటి అంటే 1,50,000కి పైగా మార్క్ టెస్ట్లు ఉంటాయి, 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. అలాగే మీరు లైవ్ టెస్ట్లని యాక్సెస్ చేయొచ్చు, ప్రో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ అలాగే అన్ని టెస్ట్లని ఎన్నిసార్లైనా అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇందులో మీకు టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. జస్ట్ 298 రూపీస్కి ఇక్కడ మీకు ఆఫర్ అనేది దొరుకుతుంది.
మీకు ఇక్కడ ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. మీరు ఇక్కడ కూపన్ కోడ్ FRJ10 కోడ్ని యూజ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మనకి ఒక ప్యాకేజీకి సంబంధించి వ్యాలిడిటీ వచ్చేసి 2 ఇయర్స్ వరకు అయితే లభిస్తుంది. అది ఎలా పొందాలి అంటే మీరు 14th ఆగస్ట్ రోజు మార్నింగ్ 12 AM నుంచి 1 AM లోపు ఈ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు 2 ఇయర్స్ వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. మీకు ఒకవేళ 1 ఇయరే కావాలంటే మిగతా టైంలో తీసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఆపర్చునిటీ అయితే ఉంది. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు ఏ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో లింక్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులకి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే మీరు ఏ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి మీరు తెలంగాణ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చాలా ఏళ్ళ తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకోకండి, ఎందుకంటే మనకి ఇవి క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటే గతంలో నోటిఫికేషన్ వచ్చి అప్పుడు మిగిలిపోయినటువంటి వేకెన్సీస్కి మాత్రమే ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా మనకి 150కి పైగా వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సో మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మీకు ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీకు హెల్ప్ అయితే అవుతుంది, ఎటువంటి వేస్ట్ అయితే కాదు కాబట్టి సో డెఫినెట్గా ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. సో మనకి వేకెన్సీస్ వచ్చేసి అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. అన్నీ కూడా మనకి పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్ ఏంటి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్కి సంబంధించి టోటల్గా 10 వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ యొక్క జాబ్స్కి ఎవరైతే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ విభాగంలో చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏజ్ అనేది అన్ని పోస్టులకి సంబంధించి సేమ్ ఉంటుంది. సో మీ కనుక క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి కూడా అప్లికేషన్ అనేది చేసుకోండి. ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక నోటిఫికేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి గ్రౌండ్ వాటర్ సబ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎంఎస్సీ లేదా ఎంఎస్సీ టెక్ లేదా ఎంటెక్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. జియో ఫిజిక్స్కి సంబంధించి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ప్రజెంట్ ఈ యొక్క 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు ఏ నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ నోటిఫికేషన్స్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అన్ని కూడా క్లియర్ కట్గా చెక్ చేసుకుని వాటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏపీపీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి 3 లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, వీటికి సంబంధించి లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. అండ్ టెక్స్ట్ బుక్ సంస్థ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఒక ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అది యూజ్ అవుతుంది. సో వాటికి సంబంధించి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much, guys.